సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ నుండి ప్రీవియస్ పేపర్ల క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సొమ్మట 110 సంవత్సరాలలో 45 రెట్లు అవుతుందట బారు వడ్డీ పద్ధతిలో. అదే సొమ్ము మనకి ఎన్ని సంవత్సరాలలో 23 రెట్లు అవుతుంది అన్నాడు. నేను మొదట 1 రూపీ ఉందనుకున్నాను. ఆ 1 రూపీ అనేది 110 ఇయర్స్లో 45 టైమ్స్ అయిపోయిందట. 1 రూపీ 45 టైమ్స్ అయిందంటే అమౌంట్ 45 రూపీస్. ప్రిన్సిపల్ 1 రూపీ, అమౌంట్ 45. ఎంత పెరిగింది? 44. పెరిగిన 44 ఇంట్రెస్ట్. అంటే మనకి 44 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 110 ఇయర్స్ పడుతుంది. మనకు 44 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత పడుతుంది? 110 ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? మనకు అదే సొమ్ము ఎన్ని సంవత్సరాలలో 23 రెట్లు అవుతుంది అన్నాడు. 1 రూపీ ఉంది, 23 టైమ్స్ అంటే అమౌంట్ 23 రూపీస్ అయిపోయింది. ఎంత పెరిగింది? 22. ఆ 22 ఇంట్రెస్ట్ రావడానికి టైం పీరియడ్ ఎంత పడుతుందని అడిగాడు మనల్ని. క్వశ్చన్ చూడండి, మనం క్లియర్గా గమనించాల్సింది. మనకి 22 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. 22 రూపీస్ ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకు అనేది రాయాలి మనము. ఇక్కడ క్లియర్గా చూడండి, 42 ఏమైంది? బై 2 చేస్తే 22. ఇక్కడ కూడా 110ను బై 2 చేస్తే 55. అంటే టైం పీరియడ్ ఎంత తీసుకున్నాడు? 55 ఇయర్స్ తీసుకున్నాడు అనమాట. ఆప్షన్ సి అవుతుంది ఆన్సర్. క్వశ్చన్లో గమనించాలి. కొంత సొమ్ము అంట 110 సంవత్సరాలలో 45 రెట్లు అవుతుందట. నేను అసలు 1 రూపీ అనుకున్న ప్రిన్సిపల్. 45 రెట్లు అంటే అమౌంట్ 45 రూపాయలు అయిపోయింది. ఎంత పెరిగింది? 44 రూపాయలు పెరిగింది. పెరిగిన 44 రూపాయలు ఇంట్రెస్ట్. 44 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి 110 ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ అదే ప్రిన్సిపల్, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఈసారి 23 రెట్లు అవుతుందట. అసలు 1 రూపీ అనుకున్నా. 23 రెట్లు అంటే అమౌంట్ 23 రూపాయలు అయిపోయింది. పెరిగిన 22 రూపాయలు వడ్డీ అవుతుంది ఇంట్రెస్ట్. ఆ 22 రూపాయలు రావడానికి టైం పీరియడ్ ఎంత పడుతుంది? ఇక్కడ బై 2 అయింది కాబట్టి ఇది కూడా బై 2 అయితే 55 ఇయర్స్ అవుతుంది. అలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్స్టాల్మెంట్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు. చూడండి, ఇన్స్టాల్మెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇచ్చేశారు. షాన్వి ఒక స్టోర్ నుండి వాచ్ కొనదట 4400 రూపాయలకి. ఆమె దగ్గర మనీ తక్కువగా ఉండడంతో మొదట 2000 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించింది. ఆ తర్వాత మిగిలిన మనీని ఏమంటున్నాడంటే ఆ షాప్ కీపరు, ఒక నెల తర్వాత 2440 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్తున్నాడు. ఆ 1 మంత్కి ఆమె ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫాలో అయ్యారని అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్లో మొదట మనకి ఆ వాచ్ని ఎంత కొన్నారని చెప్తున్నారు? 4400 కొన్నారట. ప్రైస్ ఎంత ఉందంటే 4400 ఉంది. మొదట డౌన్ పేమెంట్ కింద ఎంత పే చేశారని చెప్తున్నారు క్వశ్చన్లో? 2000 రూపాయలను డౌన్ పేమెంట్ పద్ధతిలో పే చేశారట. మరి రిమైనింగ్ ఎంత పే చేయాలి? ఇంకా మనకి 2400 పే చేయాలి. ఇంకా మనకి రిమైనింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉందంటే 2400 ఉంది. ఆమె దగ్గర మనీ లేవు ఆ వాల్యూ పే చేయడానికి. అప్పుడు షాప్ కీపర్ ఏమన్నాడంటే ఆ వ్యాపారస్తుడు, ఒక నెల తర్వాత 2440 రూపాయలు పే చేయమన్నాడు. ఒక నెల తర్వాత. మరి ఇప్పుడు ఆ ఒక నెల తర్వాత ఆమె ఎంత పే చేసింది? 2440 రూపాయలు పే చేసింది. ఎంత ఎక్కువ పే చేసినట్లుగా కనిపిస్తుంది? 40 రూపీస్ ఎక్కువగా పే చేసింది. మరి ఆ పే చేసిన 40 రూపీసే కదా మనకి ఇంట్రెస్ట్. ఇక్కడ 1 మంత్కి ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 40 రూపీస్ ఉందన్నమాట. 1 మంత్కి ఇంట్రెస్ట్. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి అడుగుతూ ఉన్నాడు క్వశ్చన్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా పరానమే రాస్తూ ఉంటాం. క్యాలిక్యులేషన్ చూడండి ఈజీగా. 1 మంత్కి 40 రూపీస్ ఉందంటే మనకి 12 మంత్కి ఎంత వస్తుంది? 12 40s are 480 వస్తుందన్నమాట. అంటే మనకి 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 480 వచ్చింది. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మనం ప్రిన్సిపల్ మీదనే క్యాలిక్యులేషన్ చేస్తుంటాం. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 2440. ప్రిన్సిపల్ ఎంత ఉంది? ఇక్కడ 2400 ఉంది. ఇందులో 10% అంటే 240, 20% అంటే 480. ఈ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫాలో అయ్యాడు? 20% per annum. క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. మనకు మొదట ఏమంటున్నాడంటే 4400 రూపీస్కి వాచ్ కొన్నారంటున్నారు. డౌన్ పేమెంట్గా 2000 పే చేశారు. ఇంకా రిమైనింగ్ ఎంత పే చేయాలి? మనకి 2400 పే చేయాలి. ఆ వ్యాపారస్తుడు అన్నాడు, ఒక నెల తర్వాత 2440 రూపాయలు పే చేయమన్నారు.
అంటే ఒక నెలకు ఎంత పెరిగినట్లుగా ఉంది 40 రూపీస్. ఆ 40 రూపీస్ ఇంట్రెస్ట్. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పరానమే రాస్తూ ఉంటాం. మరి 1 మంత్కు 40 రూపీస్ ఉంటే 12 మంత్స్కి ఎంత వస్తుంది? 12 40s ఆర్ 480. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం ప్రిన్సిపల్ మీదనే రాస్తూ ఉంటాం. ఈ ప్రిన్సిపల్లో 10% అంటే 240, 20% అంటే 480. ఆ 20% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అలా చేయొచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్సి 2023లో ఇచ్చేస్తారు ప్రీవియస్ పేపర్లో. మనకి ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇంట్రెస్ట్ ఈజ్ 1/16 ఆఫ్ ది ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ ఈజ్ 1/9 ఆఫ్ ది ప్రిన్సిపల్, అలా కండిషన్ చెప్పి టైం పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ న్యూమరికల్లీ బోత్ ఆర్ సేమ్ అంటారు. ఆ మోడల్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఒక చిన్న ఫార్ములా అప్లై చేసి రాస్తుంటాము. మొదట ప్రొసీజర్ చెప్పిన తర్వాత ఆ ఫార్ములా ఎలా అప్లై చేయాలో చెప్తాను. బాగా ప్రాక్టీస్ ఉంటే క్వశ్చన్ చూడగానే మనకి 3600 అయిపోయింది. ఇంట్రెస్ట్ 3000, ప్రిన్సిపల్ 3000, 1:1 రేషియోలో ఉన్నాయి. రూట్ ఆఫ్ 100 ఇంటూ ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ అంటే 1:1, రూట్ 100 అంటే 10, రూట్ 1 అంటే 1, 10% ఆన్సర్. అలా డైరెక్ట్గా చెప్పగలుగుతారు. క్వశ్చన్ చూడగానే డేటాను బేస్ చేసుకొని డైరెక్ట్గా చెప్పొచ్చు. మొదటి ప్రొసీజర్ చూడండి. 3000 6000 అయిపోయిందంటే ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 3000 ఉంది. నేను ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములా రాస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 3000 ఉంది. క్వశ్చన్లో ప్రిన్సిపల్ కూడా మనకు 3000 ఇచ్చేస్తారు. ఇంకొక హింట్ ఇస్తూ ఉన్నారనమాట. యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ బోత్ ఆర్ సేమ్ అంటున్నాడు. టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు సేమ్ అంటున్నాడు. ఫైనల్గా మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను ఏం చేస్తున్నానంటే ఈ టీ ఉన్న చోటల్లో కూడా R రాసేసాను. ఎంత అయిపోయింది? R²/100 రాసేస్తూ ఉన్నాను. మనకు I ఈజ్ ఈక్వల్ టు PTR/100 రాస్తాం ఫార్ములా. I ఈజ్ ఈక్వల్ టు PTR/100 రాస్తాం ఇంట్రెస్ట్ ఫార్ములా. ప్రిన్సిపల్ 3000, టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయన్నాడు కాబట్టి టీ ఉన్న చోటల్లో కూడా R రాస్తే R² అయిపోయింది. 3000 క్యాన్సిల్. ఇటు వస్తే 100 ఈజ్ ఈక్వల్ టు R². స్క్వేర్ రూట్ వేస్తే రూట్ కదా, రూట్ 100 అంటే 10. అంటే క్వశ్చన్లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10% వస్తుంది. అది నేను ప్రొసీజర్ చేసేసాను. మనం క్వశ్చన్స్ గమనించినప్పుడు ఈ మోడల్లో ప్రీవియస్గా మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ ఈజ్ 1/16 ఆఫ్ ది ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ ఈజ్ 9/16 ఆఫ్ ది ప్రిన్సిపల్ అని చెప్పేసి టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్తాడు. అలాంటి సందర్భాలలో మనం ఎలా రాస్తుంటామంటే ఫార్ములా రూట్ ఆఫ్ 100 ఇంటూ ఫ్రాక్షన్గా రాస్తుంటాం. రూట్ ఆఫ్ 100 ఇంటూ ఫ్రాక్షన్గా రాస్తుంటాము. మరి ఇక్కడ క్వశ్చన్లో నాకు డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మధ్య ఫ్రాక్షన్ అయ్యే విధంగా ఏమీ చెప్పలేదు. ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది అన్నాడు. 3000 6000 అయింది. ఎంత పెరిగింది? 3000. ప్రిన్సిపల్ 3000 ఉంది. మనకు చూడాలి. ప్రిన్సిపల్ 3000 ఉంది. ఆ యొక్క ఇంట్రెస్ట్ కూడా 3000 ఉంది. రెండు ఏ రేషియోలో ఉన్నాయి? 1:1 రేషియోలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఎంత? 1. రూట్ 100 అంటే ఎంత? 10. 10% పర్ యానం. అలా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు అనమాట క్వశ్చన్ చూడగానే. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్కి వెళ్దాం. ఫోర్త్ వన్ ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్సిలో ఇచ్చేస్తారు ప్రీవియస్గా. కొంత సొమ్ముపై బారు వడ్డీ పద్ధతిలో 10 సంవత్సరాలకు బారు వడ్డీ 600 అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత అసలు అనేది 3 రెట్లు అవుతుందట. అలాంటప్పుడు 10 సంవత్సరాల చివరన మరలా బారు వడ్డీ ఎంత అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాసెస్లో మనకు కండిషన్ ఏంటంటే ఇఫ్ ప్రిన్సిపల్ ఈజ్ K టైమ్స్ దెన్ ఇంట్రెస్ట్ ఆల్సో K టైమ్స్. అసలు K రెట్లు అయితే వడ్డీ కూడా K రెట్లు అవుతుంది. ఎప్పుడు? టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకే విధంగా ఫాలో అవుతూ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ప్రిన్సిపల్ 500 అనుకున్నా. టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. ఇందులో 10% అంటే 50, 1 yearకి. 2 yearsకి ఎంత వస్తుంది? 100 వస్తుంది. ప్రిన్సిపల్ని డబల్ చేశాను 1000. 10% అంటే 100, 10% అంటే 100 1 yearకి. 2 yearsకి ఎంత? 200 రూపీస్ ఉంది ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇదే ప్రిన్సిపల్ని ఇంటూ 3 చేసేసాను నేను. సేమ్ టైం పీరియడ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10% అంటే 150, 1 yearకి. 2 yearsకి ఎంత? 300. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే టైం పీరియడ్ ఒకే విధంగా మెయింటైన్ చేశాడు. 2 years 2 years, లేదా 4 years 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒకటే మెయింటైన్ చేశాడు. ఇలా టైం పీరియడ్ ఒకే విధంగా ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒకే విధంగా ఉండాలి. ప్రిన్సిపల్ డబల్ అయింది, ఇంట్రెస్ట్ కూడా డబల్ అయింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ త్రిబుల్ అయింది, ఇక్కడికి ఇంట్రెస్ట్ కూడా త్రిబుల్ అవుతుంది.
ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాసెస్ ఇఫ్ ప్రిన్సిపల్ బికమ్స్ k times then interest also becomes k times by maintaining rate of interest and time period both are same. ఇలా ఒకే విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కండిషన్ ఫాలో అవ్వచ్చు. ఆ కండిషన్ బేస్ చేసుకొని రాస్తున్నాను. క్వశ్చన్ చూడండి. 10 సంవత్సరాలకు ఎంత అని చెప్తూ ఉన్నాడు మనకి ఇంట్రెస్ట్ 600 అన్నాడు. 10 సంవత్సరాలకు 600 అంటే ఒక్కొక్క సంవత్సరానికి 60 రూపాయలు అవుతుంది. ఎందుకని సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాసెస్లో ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది. క్వశ్చన్లో మనకు కండిషన్ ఎప్పుడు చెప్పారు? 5 సంవత్సరాల తర్వాత అసలు 3 రెట్లు అయింది అన్నాడు. అంటే 5 సంవత్సరాల తర్వాత మొదట 5 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ నార్మల్గానే ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకే వాడు చెప్పిన కండిషన్ అనేది అప్లై చేయాలి. మరి 10 సంవత్సరాలకు 600 అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఎంత? 60 రూపాయలు. మొదట 5 సంవత్సరాలకి 5/60 300, తర్వాత 5 సంవత్సరాలకు కూడా 5/60 300 రాసేసాను. క్వశ్చన్లో గమనించాలి, అసలు 3 రెట్లు అవుతుంది అన్నాడు. ఎప్పుడు? 5 సంవత్సరాల తర్వాత. అంటే మొదట 5 సంవత్సరాలలో ఎలాంటి చేంజ్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ అలాగే రాసా. మొదట 5 సంవత్సరాలలో ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ని ఇలాగే రాసేసాను. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ ఏమైందన్నాడు? 3 times అయిందన్నాడు. మరి ప్రిన్సిపల్ 3 times అయిందంటే ఇంట్రెస్ట్ కూడా 3 times అవుతుంది. దీనికి 3 times అంటే ఇంటూ 3 చేస్తే 900. ఫస్ట్ 5 years ఇలా ఉంది. నెక్స్ట్ 5 years ప్రిన్సిపల్ త్రిబుల్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ త్రిబుల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. మొత్తం ఎంత వస్తుంది మనకి? ఇంట్రెస్ట్ 1200 వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే 1200 అవుతుంది, ఆప్షన్ బి. ఓకే, థ్యాంక్ యూ. ప్లే స్టోర్లోకి వెళ్ళి మాండ్రూస్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా అందులో ఉంటాయి.